డీటెయిల్స్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. కూర్మారావు అనే వన సంరక్షణ సమితి అధ్యక్షుడు మృతి చెందగా మృతుని ఇంటి వద్ద భార్య పిల్లలు బోరున విలపిస్తున్నారు. లోకనాథం అనే మరో డీజీ రైతు మృతి చెందగా మృతుని భార్య ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతోంది. దీంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. నిత్యం ఎలుగుబంట్లు దాడితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టకపోవడం బాధాకరమంటూ వాపోతున్నారు. గ్రామానికి సమీపంలో 3 కొండల్లో ఎలుగుబంట్లు నివాసం ఉంటున్నాయని, నీరు ఆహారం కోసం జీడి మామిడి తోటల్లోకి వచ్చి పనికి వెళ్లిన రైతులపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నాయంటూ, కాబట్టి బోన్లు ఏర్పాటు చేసి ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలంటూ ఉద్దానం ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నిన్న జరిగినటువంటి ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. ఒక ఆయన వన సంరక్షణ సమితి ప్రెసిడెంట్. లోకనాథం గారికి ఇన్సిడెంట్ జరిగిందని తెలిసి వన సంరక్షణ సమితి ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే ఆయన రక్షించిపోయి ఈయన కూడా ప్రాణాలు అర్పించుకున్నాడు. ఇది ఈ 2 నెలలు మాకు పూర్తిగా రైతాంగానికి చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి జీడి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మా చుట్టుపక్కల ఉద్దాన ప్రజలు, వీళ్ళకి రక్షణ కల్పించాలి అంటే ఎలుగుబంట్ల నిర్మూలన మాత్రమే సాధ్యము. ఎలుగుబంట్ల నిర్మూలన డిపార్ట్మెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మాకు వచ్చి ముందుకుండగా చెప్తే మేము వాటి మీద సరైన నిర్ణయం మా గ్రామ ప్రజలు కూడా తీసుకొని వాళ్ళతో మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 మాసాలు మా బ్రతుకు తెరువు సంవత్సరం తరబడి మేము సంపాదించుకున్న ఆస్తి ఈ 2 మాసాలే మేము కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. జీడి పిక్కలు మాకున్నటువంటి ఇక్కడ మా అనకాపల్లి గ్రామం దరి చీపురుపల్లి రెవెన్యూలో ఒక 3 కొండలు ఉన్నాయి. అది గేదె గుమ్మరాలు అంటాము, ఒకదానికి పెద్ద కుప్ప, అలాగే సింతరాలు అంటాము, అలాగే బొల్లకొండరాలు అంటాము. ఈ 3 కుప్పల్లో సుమారుగా ఒక 100 బంట్ల వరకు నివసిస్తుంటాయి. ఎల్లకాలము ఇక్కడ నీరు అన్ని వసతులు దొరుకుతుంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎలుగుబంట్లు వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు, చుట్టుపక్కల రైతాంగానికి. ఈ 2 మాసాల సీజన్లో మేము తరచూ బలవుతుంటాం. ప్రతి ఈ పిక్కల సీజన్ వచ్చేటప్పటికి తరచూ ఉద్దాన ప్రాంతాలు బలవుతుంటారు. కాబట్టి డిపార్ట్మెంట్ వారు ఉద్దాన ప్రాంత ప్రజలకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి మాకు రక్షణ కల్పించి ఎలుగుబంట్ల నుంచి ఇక్కడ నుంచి నివారణ చేయిస్తారని మరి కోరుకుంటున్నాము. మా ఈ అనకాపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరమైన విషయం. ఇది మాత్రం అచ్చంగా అటవీ శాఖ వైఫల్యమే 100%. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి ఇన్సిడెంట్లు కంటిన్యూ జరుగుతున్నప్పుడు కూడా అటవీ శాఖ ఎటువంటి చర్యలు కూడా చేపట్టకుండా వాళ్ళు వదిలేయడం వలనే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగిందని అనుకుంటున్నాం. ఇది 100% అటవీ శాఖ వైఫల్యమే. అలాగే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ కోసం మా గ్రామస్తులు చాలా ట్రై చేసినప్పుడు కూడా అంబులెన్స్ రావడానికి నియర్లీ 2 to 3 hours పట్టింది. అంబులెన్స్ కూడా టైంకి రాలేదు. దీనివల్ల 2 ప్రాణాలు కోల్పోయాము. ఇంకొక ఆవిడ ఇప్పటికి కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతుంది. ఇది ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ అలాగే అటవీ శాఖ కూడా తక్షణమే స్పందించి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి భరోసా కల్పిస్తారని కోరుకుంటున్నామండి. కొత్తూరు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నిన్న చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న మన అనకాపల్లి గ్రామ సమీపంలో 2 దంపతులు తోటలు సదును చేసే నిమిత్తం తోటకి వెళ్తే ఎలుగుబంటి దాడి చేసింది. ఆ దాడిలో సిడిపల్లి లోకనాథం అనే ఆయన చనిపోయాడు. ఆమె మీద కూడా దాడి చేసింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు అప్రమత్తమై ఇమీడియట్గా అందరికీ సమాయత్తం చేసి అక్కడ ఆ కార్యక్రమం వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఆ సందర్భంగా మా అన్నయ్య అయిన అప్పికొండ కూర్మారావు గారు కూడా రక్షించే నిమిత్తంలో ఆయన మీద కూడా దాడి చేసి ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. మా కుటుంబం అనాథ అయిపోయింది. ఆయనకి ఒక అమ్మాయి, అబ్బాయి. ఈ అమ్మాయి ఇప్పుడు గర్భవతి. శోక సముద్రంలో మునిగిపోయింది మా కుటుంబం. ఈ సందర్భంగా అక్కడ జరిగిన రక్షించే సందర్భంగా ఎవరు ముందుకు రాలేదు. అంబులెన్స్ కూడా రాలేదు. వన సంరక్షణకి ఇన్ఫామ్ చేసినా సరే ఎవరు అంత తక్షణ చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా మా అన్నయ్య
వన సంరక్షణ సమితి అధ్యక్షుడు. ఆయనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకే రక్షణ లేదు. మరి గ్రామంలో ఉన్న ప్రజలకి మీరు ఏ విధమైన భరోసా ఇవ్వగలుగుతారు? ఏ విధంగా మీరు మీ మీద ఎలాంటి నమ్మకాలు పెట్టుకొని మేము మా పనుల్లో దినసరి కార్యక్రమాలు చేయగలుగుతాం? కాబట్టి మీరు ఇదే సందర్భం ఇలాంటి విషయాలు చాలాసార్లు పునరావృతమైనాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా బోన్లను ఏర్పాటు చేసి ఈ ఎలుగుబంట్లను పట్టుకొని తమకు విముక్తి కలిగించాలంటూ వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, మరి ఈ ఘటనల పట్ల అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అలాగే ఒక మహిళ గాయాలతో ఇంకా చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉంది ఆ మహిళ పరిస్థితి? నందు, ఉద్దాన ప్రజలకు కిడ్నీ మహమ్మారి ఏ విధంగా ముంచెవాత పడేటట్లు చేస్తుందో అదే విధంగా ఎలుగుబంట్లు దాడిలో కూడా నిత్యం పదుల సంఖ్యలో ఉద్దాన ప్రజలు ముంచెవాత పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా సరే ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టట్లేదు. అదే విధంగా బోనులు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైనా సరే ఎలుగుబంట్లు దాడులు జరుగుతున్నప్పుడు ఏదో తూతూ మంత్రంగా వచ్చి అక్కడ ఉన్న ప్రజలను ఎలక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, కానీ తర్వాత తమను ఎవరిని పట్టించుకోవడం లేదనేసి ఏదైతే ఉద్దాన ప్రాంత ప్రజలు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జీడి మామిడి తోటలు అనేవి ఎక్కువగా ఉద్దాన ప్రాంతంలో ఉంటాయి. ఇప్పుడు జీడి మామిడి పండే సీజన్ కాబట్టి రైతులు నిత్యం కూడా తోటల్లోనికి వెళ్లి తమ కూలి పనులు చేసుకున్న పరిస్థితి. నిన్న జరిగిన సంఘటన కూడా ఏదైతే చూసుకుంటే ఉదయం 10:30 గంటల సమయంలో జరిగింది. అంటే పట్ట పగలు కూడా ఇలాంటి దాడులు ఎలుగుబంట్లు నిత్యం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదనేసి గ్రామస్తులైతే అగ్రహావేశాలు అయితే వెలువెత్తుతున్నవి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఎవరైతే మృతి చెందారో మృతదేహాలను ట్రాక్టర్ల మీద పట్టుకొని ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్లు ఎదుట అదే విధంగా లోకల్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కూడా భారీ నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయినా సరే ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులు కానీ తమ గోరు వినిపించుకోవట్లేదని ప్రజలైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే నిన్న దాడిలో గాయపడిన మహిళనైతే విశాఖపట్నం హాస్పిటల్ కి తరలించారు. ఆమె పరిస్థితి కూడా ఏదైతే కొంచెం తీవ్రంగా ఉందని పరిస్థితి అయితే వినిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎలుగుబంట్ల నుంచి తమను రక్షించాలనేసి ప్రజలైతే ముఖకంఠంతో కోరుకుంటున్న పరిస్థితి. అయినా ఫారెస్ట్ అధికారులు మాత్రం ఎప్పటికి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బోనులను ఏర్పాటు చేయాలి. ఎలుగుబంట్ల నుంచి తమకు రక్షణ కల్పించే విధంగా మేము తోటల్లో పనులకు వెళ్లే సమయంలో బీట్ కానిస్టేబుల్ను కూడా ఏర్పాటు చేయాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడంతో నిత్యం కూడా ఎంతో భవిష్యత్తున్న యువకులు పిల్లలు అయితే ఎంతో మంది ఎలుగుబంటు దాడుల్లో పడి గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ముంచెవాత పడిన వాళ్ళు కూడా సంఖ్య కూడా గణనీయంగా ఇప్పుడు చూసుకుంటే పెరుగుతుంది. దీనిపై మాత్రం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మాత్రం గ్రామస్తులు ఉద్దాన ప్రజలు అయితే కోరుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. నందు, రైట్, థ్యాంక్ యూ రాము.